నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో మనస్పర్ధలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే రుణయత్నాలు చేస్తున్నారో వారికి కొంత ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. ఇక చిన్న చిన్న ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ద్వారా ఉన్నతాధికారుల ద్వారా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. అనవసరమైన ఆలోచనలతో నష్టాలను ఎదుర్కొంటారు. ఆర్థిక నష్టం కనబడుతుంది. అలాగే అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులకు తాము అనుకున్న ఫలితాలు రాక కొంత నిరాశ చెందుతారు. అలాగే ఈరోజు విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార నష్టం కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఎంతగా కష్టించిన ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధుగణం నుండి ఆరోపణలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది అకస్మాత్తుగా ఏర్పడవచ్చు. కాబట్టి సంసిద్ధంగా ఉండండి. ఈరోజు మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాలను కలుగజేస్తాయి. ఇక ఆదాయం అంతగా ఉండక రుణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకైతే గందరగోళ పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి నిరుత్సాహమే మిగులుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు పెసర్లను లేదా బియ్యాన్ని దానం చేయడం వలన జాతకరీత్యా ఉన్న దోషాలను తొలగించుకోగలుగుతారు. అలాగే కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.